నిర్మల్ సిటీలో చిరుత ఫియర్, ఫిలిం ఛాంబర్ లో ఫోటో వివాదం, ఇండియన్ నేవీలో మరొక మైలురాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్లోని పలు ప్రాంతాల్లో చిరుతల సంచారం భయపెడుతోంది. ప్రతిరోజు ఏదో ప్రాంతంలో చిరుతలు కనిపిస్తుండడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. 4 రోజుల క్రితం నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని కోలూరు గ్రామ శివార్లో చిరుతపులి పాదముద్రలు కనిపించాయి. ఇప్పుడు ఏకంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్వనాథపేట గుట్టపై చిరుత కలకలం రేపింది. పట్టణానికి సమీపంలోని గుట్టపై చిరుత కనిపించడంతో స్థానికులు భయపడిపోతున్నారు. కొండపైన బండరాళ్లపై సంచరిస్తూ చిరుత కనిపించడంతో ఆ దృశ్యాలను పలువురు సెల్ఫోన్లలో బంధించారు. గుట్టపై చిరుతను చూసిన అటుగా వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పైడి జయరాజ్ ఫోటో చిన్నదిగా పెట్టారని తెలంగాణ వాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్మాతల మండలి లోపలికి చొచ్చుకొని పోయేందుకు ప్రయత్నించారు. ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్ తో పాసం యాదగిరి గొడవకు దిగారు. ఈ సందర్భంగా ఛాంబర్ లో సినారే ఫోటో ఎందుకు లేదని ప్రశ్నిస్తూ ఆంధ్ర గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దాంతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ దగ్గర పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. పోలీసుల రంగప్రవేశంతో గొడవ సద్దుమడిగింది. తెలుగు సినీ పరిశ్రమలో తెలంగాణ నటీనటులు కళాకారుల పట్ల వివక్ష చూపుతున్నారని పాసం యాదగిరి ఆరోపించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ సేవల కోసం నిర్మిస్తున్న 8 ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్ లో 5వది రంగంలోకి దిగింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అటల్ ఫాస్ట్ పెట్రోల్ వెజల్ ను గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ప్రారంభించింది. గోవా కోస్ట్ గార్డ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన అటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారత రక్షణ రంగానికి చెందిన రోజీ అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ నౌక గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో స్వదేశీయంగా రూపకల్పన జరిగిందని చెప్పారు. దీని ద్వారా నేవీ రంగంలో యాంటీ స్మగ్లింగ్, పైరసీ, సెర్చింగ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహించనున్నట్లు తెలిపారు.